ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టాడు. మమ్మీ చెయ్యి. Shall I clean the room? Yes, thank you. No. రే పెట్టి విసిరి పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. ನೀವು ಹೋಗಬಹುದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా. ఏమిట్రాది కన్నడలో బాడీ గిడి అంటోంది? బాడీ కాదురా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిరి పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా? ఓ సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రామ్ నువ్వే చెప్పరా. అవునరా, నువ్వేగా మర్డర్ చేసింది. సరే, మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు, నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీ చచ్చావు. అది చావడానికి ముందురే. ఇంకే పింకి పాంకిలో గెలిచింది నువ్వే కదా. ప్రాణాలతో ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును, వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా. సారీ. వేండ మోనే వేండ బర్తరిడి ఇందాకడే నిన్ను అన్నే. బా మక్కడ బా. ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండ్రా. చూడమన్నావు. అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే, అది ఒక ట్యూబ్ లా ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది. తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. Laundry? Yeah. There are 7. Yeah. Urgently, please. Yeah. ఓకే. రేయ్, ఎందుకురా బాడీని వదిలేసి వచ్చావు? ఇదిగో ఉందే. బాడీ దగ్గర ఉండమన్నా నిన్ను. వెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా. ఇంకా సెవెంత్ ఎక్కడ నుంచి చావను. ఓకే. నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే. వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను ఐఎమ్ సారీ. నువ్వేగా ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ పెన్? ఇట్స్ ఆల్ రైట్ అన్నావు. సారీ. మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి. నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యిరా. మరి నువ్వు? ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది. కోకోకూడదా? ఇదిగో. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం చూడు. చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్ని అంటే హత్య కూడా నేను చేశానా? చచ్చ అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా? ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా? గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాళ్ళు పట్టుకో. ఏంటి? నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నేను వెజిటేరియన్ రా. నన్ను వదిలేరా. కాళ్లే కదా పట్టుకున్నది. బాడీ కాళ్ళు పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా. శవాన్ని మోయిస్తున్నారు. చూసేట్రా. హలో. నమస్కారం సార్. దొంగ నా కొడక. గట్టిగా చూసి బాడీ వెయిట్ ఉంటుంది.
హలో హలో, ఏంట్రా ఇంకా రాలేదు? ఏం చేసావురా? తెరు. దీన్ని ఇందులోనే వేయాలా? దీన్ని రా వెయ్యాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అయ్యో, ఏంటి? బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షట్. కూర్చోడానికి ఏదైనా కావాలి? సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది యూ. మెల్లగా 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 ఇట్లాగరా, కింద నుంచి అదే లాగు. రాగరా, లాగు. ఎందుకు రాచో? నేను ఎక్కడ అరిచాను? నువ్వు హిందీలో అరవలా? లేదే. ఏమైంది? వచ్చిందా? వచ్చింది కానీ రెండుగా వచ్చింది. అయ్యో, ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు? సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ? నార్త్ ఇండియన్ సారీ ఉండొచ్చు, అంటారు కదా. రండి, మన షార్ట్ కట్ లో. ఓకే. ఎక్కడికి రా? షార్ట్ కట్ రారా ఇలా. రామ్, మీ ఇద్దరిని పెట్టుకొని నేను హత్య కూడా చేయలేను రా. రే రే బుడే మలాకు. मैं कहाँ हूँ? ఏంట్రా రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపెడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది చూడు. నడిచి వెళ్తుందా? बाहर जाने का रास्ता किधर है? ఇలా వెళ్ళాలి సార్. సార్ టవల్. रुको, मैं देता हूँ. సార్ జట్టి. मेरा लंगोटा है, साइज देखो. जट्टी मेरा नाम भी लिखा है. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా అని నేను కాదు కాదు కాదు, అది వేరే చెప్పాను. చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మరుగుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నా చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోనిపోరా అని నేను వదిలేశాను. మీకెందుకు ఈ గొడవలని? బయలుదేరండి మావయ్య. ఆగో, హైదరాబాద్గా వెళ్తున్నారు? అవును, నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే ఎవరు? లేట్ అయింది, బయలుదేరా అని తడుతున్నాను. కరెక్టే, రావుగారం వచ్చేలాగా బయలుదేరదాం. రే రామ్, ముసలోడు బండి ఎక్కుతున్నాడు. ఆగండి మావయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడినారు. ఇప్పుడు బండి వెనక్కి తిరిగి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నది వేరే. అర్థమైపోయింది. ఓరా నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. ఏంటది బాడీ? కాదు, బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాడు. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారేంటి? ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కలిపిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ.
ఏమిట్రా ఇది? ముసలోడు మొత్తం కొట్టేశాడు. దివ్యంగా తులసి తీర్థంలా బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? చేశా. ఇంకోటి ఇస్తాను. వద్దురా పాపం అయిపోతాడు. అయితే ఓ పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం చోటే దీన్ని తోసేయడానికి చోటేతో ముందు అది చెప్పండి. పోని ఆ బ్రిడ్జి కింద నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం. ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి. డిస్పోజ్ చేయాలి. దేని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి కడుపు ఉప్పుతుంది. ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే పెద్ద తోడుగా ఉంది పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను. ఇప్పుడు తోడెందుకు? పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్ చేద్దాం అన్నారా నేను ఈ లోపల. అయ్యో నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయిందా? ఇక్కడ మొన్నదాకా నది ఉండేది. వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకెరెంట్ ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఒరేయ్ నా గురించి కాదు కదా. నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు చూస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనుకుందా? మూట కట్టుకున్న ఆత్మహత్య. సరే మర్డర్, కానీ మనం చేయలేదు. అయిపోయింది రా. అంటే నాకింకా అవ్వలేదు. ఏంటి? ఇప్పుడు వస్తుంది. సరే రారా. ప్యాంట్లోనే పోసాయి. త్వరగానండి, రాకపోతే బలవంతం చేయకూడదు. బండ్లు ఎక్కండి. ఏమయ్యా సార్, ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది. ఆపోయా ఆపో. వ్యాన్ ఎక్కడి నుంచి? అది జపాన్ నుంచి. బండి మేక్ గురించి అడగలేదు, ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెళ్తోంది, వస్తుందంటున్నావు. వచ్చి వెళ్తున్నాం. ఇలా వివరంగా చెప్పాలి. ఓదు ఎక్కువ తాగేశారు కదా. నువ్వు ఓదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఏం పెద్ద అయినా తాగే వయసు ఇది. ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి? ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్, ఇన్స్పెక్టర్ అడ్డంకి వచ్చి పోసి ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్ లైట్, నిమ్మకాయ. దానికి ముందే ముందు. దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు. వెనక ముందు ఏ ఉండేది? వెనక డిక్కీ. ముందు వెనక ఏ ఉండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నీయా? మ్యాగీ స్టెప్నీ కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడి. ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్. నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడిని. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి, చెప్తాను. ఎవరయ్యా వెనక? మీరు ముందున్నారయ్యా. ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది? ఏం లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి, కార్డు వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ సార్, మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్? కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే ఓకే. ఒక దారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.